దీపావళికి మనం ఉపయోగించే దీపాలను టెస్టర్లుగా కూడా ఉపయోగించవచ్చు. 8th క్లాస్ కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేటువంటి పాఠానికి సంబంధించి రకరకాల లిక్విడ్స్కి ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉందో లేదో టెస్ట్ చేయడానికి ఈ దీపాలను నేను ఇప్పుడు ఉపయోగించాను. మొదటి దాంట్లో టించర్ ఐయోడిన్ పోసాను, రెండో దాంట్లో సర్జికల్ స్పిరిట్, మూడో దాంట్లో కూల్ డ్రింక్, నాలుగో దాంట్లో పాలు పోసాను. ఇవన్నీ కూడా బల్బ్ వెలగడానికి దోహదపడ్డాయి. అంటే ఇవన్నీ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. వీటన్నిటిలోకి కాస్త తక్కువ బ్రైట్నెస్ కలిగి ఉన్నది స్పిరిట్, అంటే మోడరేట్ బ్రైట్నెస్తో ఉందన్నమాట. మొత్తానికి టింక్చర్ ఐయోడిన్, స్పిరిట్, కూల్ డ్రింక్, పాలు, ఈ 4 కూడా గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పచ్చు. ఇది ట్యాప్ వాటర్, బల్బ్ బ్రైట్గా వెలిగింది. ఇది ఆర్ఓ వాటరు, దీంట్లో కూడా బల్బ్ బ్రైట్గా వెలిగింది. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్. మూడిట్లోనూ బల్బ్ బ్రైట్గా వెలగడాన్ని చూస్తున్నాం. అంటే ట్యాప్ వాటరు, డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ వాటర్, అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్, ఈ 3 కూడా గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని మనం చెప్పుకోవచ్చు. టిష్యూ పేపర్తో నేను దీన్ని మొదటి దీపాన్ని క్లీన్ చేశాను. అందులో వెజిటబుల్ ఆయిల్ వేశాను. బల్బ్ వెలగలేదు. దీన్ని తీసేసి టిష్యూ పేపర్తో క్లీన్ చేసి ఇందులో మళ్ళీ ట్యాప్ వాటర్ పోస్తున్నాను. అంటే సర్క్యూటు, బల్బ్ అంతా బాగానే ఉన్నాయి. కాకపోతే వెజిటబుల్ ఆయిల్ ఒకటి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్లో ఎలక్ట్రికల్ కండక్టివిటీని కలిగి లేదు. మిగిలినవన్నీ అంటే ట్యాప్ వాటరు, డ్రింకింగ్ వాటర్ అంటే ఆర్ఓ వాటరు, స్పిరిట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, పాలు, అలాగే కూల్ డ్రింక్, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ కండక్టివిటీని కలిగి ఉన్నాయి. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్లో ఈ ఆయిల్ మాత్రం ఎలక్ట్రికల్ కండక్టివిటీని కలిగి లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.